Hello guys, welcome to the review of the movie Hit 3 acted by natural star Nani garu. So ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే విషయం ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా హిట్ 3 మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఫెంటాస్టిక్గా ఉందని చెప్పొచ్చు. సో ఇంక మనం దీన్ని ఏమాత్రం నార్మల్గా థ్రిల్లర్ మూవీ అని అయితే చెప్పలేము. సో అఫ్కోర్స్ అక్కడ కొన్ని థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే ఉంది, కానీ దీన్నైతే హిట్ 1, 2 కన్నా ఈ థర్డ్ కేస్ దాన్నైతే మాత్రం యాక్షన్ సీన్స్ ఎక్కువ పెట్టేసి ఒక యాక్షన్ థ్రిల్లర్గా మార్చేశారని చెప్పొచ్చు. అఫ్కోర్స్ మనం చూసుకుంటే లాస్ట్ 2 మూవీస్లో కూడా ఉంది అనుకోండి యాక్షన్లో, కానీ దీంట్లో ఆ నరకుడు ఎక్కువ ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఆ నరకుడుతో నరకాన్ని చుట్టిస్తాడు విలన్స్కి అక్కడ హీరో. సో దాంతో ఇది ఒక థ్రిల్లర్ మూవీగా కాకుండా ఒక యాక్షన్ ప్యాకేజ్డ్ మూవీగా చెప్పుకుంటూ ఫెంటాస్టిక్ చేశారు అక్కడ డైరెక్టర్ గారు. సో ఫెంటాస్టిక్ అయ్యింది అది. సో అఫ్కోర్స్ నేను ఇంకా థ్రిల్లర్ ఎలిమెంట్స్ దీంట్లో ఉండదు అని అయితే చెప్పట్లేదు, కానీ ఫస్ట్ హాఫ్లో మనమైతే దాన్ని చూస్తాం. కానీ సెకండ్ హాఫ్ ఒక ఎలిమెంట్కి వచ్చేసరికి అది ఇంకా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మూవీలోకి వెళ్ళిపోతుంది. ఆ నరకుడే ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఇంకేం చేయలేము, కాబట్టి ఇంకా ఆ జోనర్లోనే చూడాల్సి ఉంటుంది. సో ఫైనల్గా దీని గురించి చెప్పాలంటే ఒక ఫెంటాస్టిక్ మూవీ, యాక్షన్ ప్యాక్డ్ మూవీనే చూసామని చెప్పొచ్చు మనం. సో నాని గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. బికాజ్ వెనకాల ఇంకా ఎన్నో మూవీస్ ఉన్నాయిలేండి, కానీ ఇక్కడ మనం డిఫరెంట్ నాని గారిని చూస్తాము. ఆల్రెడీ చెప్పారు కానీ చూసాము దీంట్లో, కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది వాళ్ళ కెరియర్లో. సో ఇది హిట్ 3లో తెచ్చేసారు మన ముందని చెప్పొచ్చు. సో ఇంకా మాట్లాడుకుంటే మన ఫస్ట్ హాఫ్లో అంత మనకి అఫ్కోర్స్ ఆ క్వశ్చన్ మార్కులు అవన్నీ ఉంటాయి థ్రిల్లర్ ఎలిమెంట్స్ అన్నాక, ఉంది దీంట్లో కూడా. కానీ ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో ఇక దాన్ని చుట్టూ కొద్దిసేపు తిరగడంతో మనకి అఫ్కోర్స్ అదేమో అంత అనవసరం అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి దాన్ని కూడా ఒక జస్టిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఇనీషియల్గా చూస్తుంటాం కాబట్టి అంతొక్క అవసరం అనిపించదు మనకి. సో ఇంకేం చేయలేం, వాళ్ళ కథకి కావాలనుకొని సరిదిద్దుకున్నారు, దాన్ని అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఓకే ఉంటారు, అది కూడా మనకేమంతేమి పారేసినట్టేం అనిపించదు, కానీ బాగానే అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత సో మెల్లగా ఇంటర్మిషన్లోకి వస్తుంది. అఫ్కోర్స్ లాట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ తెస్తుంది, మనకి థింక్ చేయిస్తారు, అన్నీ చేయిస్తారు. కానీ ఇంటర్మిషన్కి వచ్చేసరికి ఓకే ఇంటర్వల్ కూడా అవుతుంది, ఒక పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది మనకి. అక్కడ జమ్మూ కాశ్మీర్ కూడా చూపిస్తుంటారు. సో అన్నీ మనకి ఆ కెమెరా వర్క్ అవ్వచ్చు, అన్నీ సూపర్గా అనిపిస్తుంది. ఇంకా దాని నుంచి సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ అయితే మనకి అనవసరం అనిపిస్తుంది. సాంగ్స్ ఏమంత బాగలేకపోయినా కూడా సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ట్రిమ్ చేసి ఉంటే ఓకే సూపర్, కానీ ఓకే పెట్టారు ఏమో ఒకటి, సరే అట్లా అయిపోతూ ఉంటుంది. మనమైతే స్కిప్ చేయలేము, కానీ చూడాల్సి ఉంటుంది కాబట్టి చూసాం. సో ఓకే ఇంకా ఆ సాంగ్ తీసేస్తుంటే ఇంకా బాగుండే, ఓకే అదేమి పెట్టకూడదని ఏం చెప్పట్లేదు, కానీ ఓకే ఉండని. సో ఇంకా అక్కడి నుంచి మనకి సెకండ్ హాఫ్ నుంచి ఒక డిఫరెంట్ ఫీల్డ్లోకి ఒక పీక్స్లోకి వెళ్తుంటుంది మూవీ. స్టార్టింగ్ నుంచి అటతటా లేస్తుంది, లేసి వెళ్తూనే ఉంటుంది, కానీ ఆగదు, ఎక్కడ కూడా ఆగదు. ఇంకా లాస్ట్ ఒక 30-40 మినిట్స్లోకి వచ్చేసరికి ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒకే యాక్షన్ సీన్ జరుగుతుంటుంది. లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ రచ్చరచ్చగా జరుగుతుంటుంది. అక్కడ నరకుడు ఉంటుంది, అన్నీ ఉంటుంది, నరకుడే ఎక్కువ ఉంటుంది. ఇంకా దాన్ని మీరు చూడాల్సి ఉంటుంది. ఇంకా ఆ పాయింట్తో పట్టుకొని మనమైతే మాట్లాడాలి ఇప్పుడు. అదైతే సూపర్ లెవెల్, ఫెంటాస్టిక్ లెవెల్ అని చెప్పొచ్చు. పీక్స్లోకి వెళ్ళే మూమెంట్ అది కూడా. సో అది కూడా ఎంత మనకి ఇప్పుడు చూసే ఫిలిమ్స్లో పీక్స్ టైం అంటే ఒక 5-10 మినిట్స్లో క్లైమాక్స్లో మనమైతే చెప్పొచ్చు, కానీ ఈ ఫిలింలో ఒక 30-40 మినిట్స్ నుంచే పీక్స్లోకి వెళ్తుంటుంది. కాబట్టి మనం అప్పటి నుంచే అనుభవిస్తుంటాం ఆ పీక్స్లోకి వెళ్ళేది. సో అది అని చెప్పొచ్చు. సో ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో ఒక క్యామియో అయితే ఉంటుంది. అది ఎవరైతే మీకు కూడా తెలిసి ఉండేది, ఆల్రెడీ చెప్పారు కూడా, అడవి శేషి గారి క్యామియో అయితే ఉంది దీంట్లో. లాస్ట్లో వస్తారు కాబట్టి కూడింది జోడి, సూపర్గా కూడా అనిపిస్తుంది మనకు కూడా లాస్ట్లో. సో అది ఇంకా దీని తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయాలి కదా. ఈ హిట్ 7 పార్ట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ మన థర్డ్ పార్ట్ అయితే చూసాం ఇప్పుడు. సో ఇంక హిట్ 4కి మన కంటిన్యూ కావాలి కాబట్టి ఇంకొకరిని కూడా దాంట్లో మనకి యాడ్ చేస్తారు లాస్ట్లో. అదెవరనేది నేను మాత్రం చెప్పను, ఆల్రెడీ తెలుసుంటుంది మీకు. చెప్తే దీంట్లో ఒక స్పైరల్ లాగా అనిపిస్తుంది. సో దాన్ని అయితే మనం చెప్పను, ఒక తమిళ్ యాక్టర్ గారు మీకు తెలుసుంటుంది, కానీ మీరే కనుక్కోండి చూసి అది ఎవరో. సో వాళ్ళు ఇంకా హిట్ 4లో మనకైతే కనబడతారు.
సో అది దాని ద్వారా మనకి హిట్ ద ఫోర్త్ కేస్ అని ఒక ఎండింగ్ అయితే ఇస్తారని చెప్పొచ్చు ఫైనల్గా. సో ఇది మనం హిట్ 3 సిరీస్ గురించి మాట్లాడిపోతే ఇది జరిగిన విషయంతో. సో మనకి ఇట్లా చూసి వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక నరకుడుతోని కూడిన ఒక హిట్ 3 మూవీ అని చెప్పొచ్చు మనం. సో అది జరిగిన విషయం. సో టోటల్గా మనం యాక్టర్స్ పరంగా చెప్పుకుంటే నాని గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో అయితే ఇంకా 200% ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయితే వచ్చాయి. సో న్యూ నాని గారిని అయితే మనం చూసాం. సో ఇంక హీరోయిన్ గారు కూడా ఓకే బాగానే చేశారు. సో సెకండ్ హాఫ్లో కూడా వాళ్ళకి ఒక డిఫరెంట్ రోల్ మనమైతే చూస్తాం. సో అది ఇంకా లాట్ ఆఫ్ అదర్ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. లాస్ట్లో క్యామియోస్ కూడా సూపర్గా ఉంది. సో అక్కడ సాంగ్స్ ఏమంతేం బాగలేదు, ఒక సాంగ్ అయితే ట్రిమ్ చేసి ఉంటే బాగుండే, కానీ బీజిఎమ్స్ మనకి సూపర్ ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తాయి. దీనికి ఒక ఊపిచ్చింది దీనికి. సో అది లాస్ట్లో చెప్పాలనుకుంటే. సో ఫైనల్గా దీనికైతే రేటింగ్ ఈజీలీ వీ కెన్ గివ్ అప్ టు 4.4 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. దీనికి ఈజీగా ఇవ్వచ్చు. సో అది చెప్పాల్సిన విషయం దీంట్లో అయితే. సో ఇది గైస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ హిట్ 3 ద థర్డ్ కేస్. సో ఇంకా నెక్స్ట్ నా ఫర్దర్ డోస్ అయితే వస్తుంది, దానికైతే మరి క్యాచప్ కూడా వస్తుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.